హలో ఎవ్రీవన్, ఇవాళైతే మనం గులాబ్ జామ్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని కొంచెం లైట్గా వేడి చేసిన మిల్క్ అయినా లేదా పచ్చి మిల్క్ అయినా తీసుకొని కలపాలి. కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, స్మూత్గా వస్తాయి. ఇలా కలిపి ఒక ముద్దలాగా చేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. తర్వాత చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పక్కకు పెట్టండి. చిన్న చిన్న బాల్స్ టైపు రౌండ్గా చేసుకోవాలి. చూడండి, రౌండ్గా చేసాం, పక్కకు పెట్టేసాం. ఒక ప్యాన్ తీసుకొని షుగర్ సిరప్ చేసుకోవాలండి. ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేయాలి. ఒక 2-3 టైమ్స్ కలిపి కొంచెం సిరప్ బాయిల్ అయ్యే వరకు ఉంచండి. పక్కన ఇంకో ప్యాన్ గిన్నె తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇప్పుడు రౌండ్గా వేయండి. ఆయిల్ బాగా డీప్ ఫ్రై కావద్దు, గోరువెచ్చగా ఉండాలి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. వేసాక వెంటనే కలపకండి, అవి కొంచెం పైకి తేలుతాయి. చూడండి, కొంచెం లైట్గా గోరువెచ్చగా ఇలా అవుతున్నాయి కదా, బ్రౌనిష్లో. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ వేయాలండి. సేమ్ అవి కూడా ఇలాగే లైట్ మెరూన్ కలర్ వచ్చేటట్టు వేయించండి. సేమ్ అన్నీ ఇలాగ అయ్యాక షుగర్ సిరప్లో వేయాలి. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి. సిరప్ అంతా జాముకు పడేలాగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈజీ రెసిపీ.